ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద పాత్ ఆఫ్ రైచస్, ద బ్లెస్సింగ్ ఆఫ్ డెలిజెన్స్, నీతిమంతుని మార్గము, శ్రద్ధ వల్ల కలిగే ఆశీర్వాదం. నేటి కాలంలో అడ్డదారులు వెతకటము ఒక అలవాటుగా మారిపోయింది. నాటకుండానే పంట కోయాలని, సిద్ధపడకుండానే ఉన్నత స్థానానికి చేరుకోవాలని, ప్రయాణం చేయకుండానే గమ్యస్థానాన్ని చేరాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ ఈరోజు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో సొలొమోను రాజు అందించిన జ్ఞానము మనకు ఒక భిన్నమైన మార్గాన్ని చూపిస్తుంది. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. ఈరోజు మనం బిజీగా ఉండటం గురించి కాదు, శ్రద్ధ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. శ్రద్ధ అంటే కేవలం ఎక్కువ పని చేయటం కాదు, ఒక పనిని దైవ చిత్తంతో, క్రమశిక్షణతో, ఓపికగా పూర్తి చేయటం. ఇది నీతిమంతులు నడవవలసిన స్థిరమైన మార్గం. శ్రద్ధ అనేది స్థిరత్వంతో కూడిన ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దీనిని బైబిల్లో నిర్వహణ లేదా స్టీవర్డ్షిప్ అనే భావన ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30 వచనాలలో ఉన్న తలాంతుల ఉపమానాన్ని మనం ఒకసారి గమనిస్తే, యజమాని ఇచ్చిన తలాంతులను జాగ్రత్తగా వృద్ధి చేసిన సేవకులు ఎంతో శ్రద్ధగా పనిచేశారు. తమకు అప్పగింపబడిన సమయము, వనరులు తమ సొంతం కాదని దేవుడిచ్చిన బాధ్యతను వారు గుర్తించారు. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో చీమల గురించి వ్రాయబడింది. అవి ఎవరి పర్యవేక్షణ లేకపోయినా శ్రద్ధగా తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఇది విశ్వాసులకు స్వీయ ప్రేరణతో సిద్ధపడటం ఎలాగో నేర్పుతుంది. నెహెమ్యా దీనికి చక్కటి ఉదాహరణ. అతనికి వ్యతిరేకత ఎదురైనప్పటికీ నిరంతర ప్రార్థన మరియు కఠిన శ్రమతో యెరూషలేము గోడలను తిరిగి నిర్మించినట్లు మనము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో చూడవచ్చు. శ్రద్ధకు ప్రణాళిక అవసరం. ఈ వచనంలో శ్రద్ధ గల వారి ఆలోచనలు అని ఉంది. మనకు ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోతే మనం దేనిని సాధించలేం. నీతిమంతుల జీవితానికి, దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ వచనంలోని 2వ భాగము తాలిమి లేక పని చేయువానికి, అనగా తొందరపాటుతో పని చేయువానికి నష్టం కలుగుతుందని ఈ వచనం హెచ్చరిస్తోంది. ఎందుకంటే తొందరపాటు జ్ఞానానికి శత్రువు. మనం తొందరపడినప్పుడు పనిచేసే విధానాన్ని విస్మరిస్తాము. ఆ నిరీక్షణలో దేవుడు మనకు నేర్పించాలనుకునే పాఠాలను కోల్పోతాము. అరణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను గుర్తు తెచ్చుకుందాం. వారు తరచూ వాగ్దాన భూమిని వెంటనే పొందాలని తొందరపడేవారు. ఆ తొందరపాటులో వారు సణుగుకొన్నారు, దేవునిపై సందేహపడ్డారు. ఆ అనుభవం ద్వారా వారు నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకోలేకపోయారు. తొందరపాటు అడ్డదారులకు దారితీస్తుంది. అడ్డదారులు మన విలువను దిగజారుస్తాయి. స్వల్పకాలిక లాభం కోసం మనము మన సమగ్రతను పణంగా పెడితే మనం విజయం సాధించినట్లు కాదు, మన భవిష్యత్తును తాకట్టు పెట్టినట్లు లెక్క. ఇక్కడ వాగ్దానం చేయబడిన సమృద్ధి లేక ఆశీర్వాదం అంటే కేవలం ఆర్థిక సంపద మాత్రమే కాదు, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించే జీవితమే నిజమైన సమృద్ధి, నిజమైన ఆశీర్వాదం. మనం మన వంతు ఉత్తమమైన కృషిని చేశామనే సంతృప్తి, మనం నాటిన విత్తనాలు కాలక్రమేణా ఫలించుట వల్ల కలిగే ఆనందం మరియు నమ్మకస్తులుగా మనకు ఉండే మంచి పేరు, ఇవే నిజమైన ఆశీర్వాదాలు. ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు జీవితాన్ని చూద్దాం. అతను పోతిఫరు ఇంట్లో బానిసగా ఉన్నా లేదా చెరసాలలో ఉన్నా అతను ఎక్కడా సోమరిగా ఉండలేదు. ప్రతి పరిస్థితిలో ఎంతో శ్రద్ధగా, నమ్మకంగా పనిచేశాడు. చిన్న విషయాల్లో శ్రద్ధ చూపించాడు కాబట్టి దేవుడు అతన్ని ఉన్నత స్థానాలకు నడిపించాడు. శ్రద్ధ అనేది మన ప్రస్తుత పరిస్థితికి, దేవుడు మన ముందు ఉంచిన గొప్ప భవిష్యత్తుకు మధ్య ఉన్నటువంటి వంతెన. ఇది మనలను ఒక సాధారణ జీవితం నుండి బలా నమ్మకమైన దాసుడా అని పిలిపించుకునే స్థాయికి తీసుకువెళ్తుంది. ఈరోజు మనం ఏ విషయంలో తొందరపడుతున్నామో పరీక్షించుకుందాము. అది మన పనిలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, లేదా మన సంబంధాలలో కావచ్చు. ఆ తొందరపాటును వదిలేసి ప్రార్థనాపూర్వకమైన స్థిరమైన శ్రద్ధతో పనిచేద్దాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా ప్రభువా, శ్రద్ధ గల వారి మార్గంలో నడవటానికి మాకు సహాయం చేయండి. మా తొందరపాటును మీ ఓపికతో, అడ్డదారులను మీ నీతితో భర్తీ చేయండి.
మా జీవితాలను మీరిచ్చే ఆశీర్వాదాలకు సాక్ష్యంగా ఉండనివ్వండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.